అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, వైసీపీ మైనార్టీ నాయకులకు అందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో అది మైనార్టీల హక్కులకు భంగం కలిగించే విధంగానే కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఉంది. కాబట్టి ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని వైఎస్ఆర్సీపీ పార్లమెంట్లో వ్యతిరేకించడమే కాకుండా ఈరోజు సుప్రీంకోర్టులో కూడా దీన్ని సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ చట్టము పూర్తిగా లోపభూయిష్టమైనది. ఇందులో అనేక వివాదాస్పద అంశాలు చోటు చేసుకుని ఉన్నాయి. మరి ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని ఒక మసీదులకు, మద్రసాలకు, ముస్లిం శ్మశాన వాటికలకు, దర్గాలకు సంబంధించింది ఈ చట్టం. ముస్లింలు ఎవరైనా కూడా అల్లా మార్గంలో వారి యొక్క ఆస్తులను వక్ఫ్ చేయడాన్నే, దానం చేయడాన్నే వక్ఫ్ అంటారు. ఈ వక్ఫ్ బోర్డులో సాధారణంగా ముస్లింలు మాత్రమే ఆ వక్ఫ్ బోర్డులో పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. దాన్ని ఈరోజు సవరిస్తూ ముస్లిమేతరులు కూడా ఈ వక్ఫ్ బోర్డులో ఉండడానికి అవకాశం కల్పిస్తూ ఈరోజు చట్ట సవరణ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన CEO ఎవరైతే ఉంటారో వారు కూడా ఇప్పటి వరకు ముస్లింలను మాత్రమే అపాయింట్ చేసే పద్ధతి నడుస్తుంది. మరి దాన్ని కూడా సవరిస్తూ ముస్లిమేతరులకు కూడా CEOగా అవకాశం కల్పిస్తూ సవరణ చేస్తున్నారు. మరి ఇటువంటి మార్పులు మిగతా ఏ మతాలకు కూడా చేయకుండా ఒక్క ముస్లిం మతానికే చేయడాన్ని వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఖండిస్తుంది, ప్రశ్నిస్తుంది. మరి అనేక తరతరాలుగా ఈ మా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు వక్ఫ్ చేసిన స్థలాన్ని సంబంధించి ఈరోజు దానికి సంబంధించిన పత్రాలు తీసుకొని రమ్మని ఈరోజు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా మరి ఎప్పుడో తరతరాలుగా ఉన్న ఆస్తులకు సంబంధించి ఈరోజు వాటికి సంబంధించిన పత్రాలు, డీడ్స్ అడగడాన్ని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. ఇది అనవసర వివాదాలకు కారణమవుతుంది, అనవసర న్యాయ సమస్యలకు కూడా కారణమవుతుందని తెలియజేస్తూ, మరి ఇటువంటి నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ముస్లిం మైనార్టీల పక్షాన నిలబడుతున్నందుకు వారికి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పార్లమెంట్లో, లోక్సభలో మిథున్ రెడ్డి గారు దీని గురించి స్పష్టంగా దీన్ని వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించడం జరిగింది. రాజ్యసభలో పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇది చేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. మరి ఇటువంటి నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ముస్లింలందరూ కూడా ఐక్యంగా ముందుకు వెళ్ళి శాంతియుతంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం మమతా బెనర్జీ గారు ఈ నల్ల చట్టాలను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.